హాస్పిటల్లో వెళ్తుంటాం మేడం. అక్కడ చాలామంది గర్భిణీ స్త్రీలు ఆశా వర్కర్లే అక్కడ తీసుకెళ్తారు మేడం. మరి ఇక్కడ సరైన ట్రీట్మెంట్ లేకుంటే అక్కడ వెళ్తున్నారా? దీని మీద ఆశా వర్కర్ల మీద ఒక యాక్షన్ తీసుకోవాలి మేడం. మీరు తప్పకుండా మాకు కూడా ఇది మా దృష్టికి అయితే ఉంది. డెఫినెట్గా ఇది కర్నూలు లెవెల్లో మేము తీసుకెళ్తాం దీన్ని. ఎందుకంటే కొంతమంది కూడా పేరెంట్స్ మా దృష్టికి తీసుకొచ్చారు. అంటే ఎట్లుంటుందంటే ఎప్పుడూ మారుమూల గ్రామాల్లో ఉండే వాళ్ళు ఇక్కడికి వెళ్తే మీకు బాగుంటుంది అవుతుందని చెప్పి వాళ్ళకి మాయమాటలు చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తున్న మాట అయితే మా దృష్టికి అయితే వచ్చింది. అది కూడా కొందరిలోనే కంట్రోల్ అయ్యే విధంగా మేము చర్యలు జాయిన్ చేయించుకోలేదు. ఎందుకు రీజన్ అని అడిగితే డ్యూటీ డాక్టర్స్ లేరు అని చెప్పి చెప్పడం, అదేవిధంగా మీరు బయటకి వెళ్ళండి తెలుస్తుంది అని అన్నారని అంటున్నారు. బట్ ఆమె వేరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం ఇమీడియట్గా నార్మల్ కాన్ఫర్ అవ్వడం జరిగింది. వాళ్ళతో పాటు ఇంక ఇద్దరు పేషెంట్లు కూడా బయటకు వెళ్ళారు. మేము అందుకని ఇక్కడ తెలంగాణ విజిట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ డ్యూటీ డాక్టర్లు చెప్పడం ఏమంటే మాకు హై రిస్క్ ఉంటే మేము ఏది కూడా ఇక్కడ మేము తీసుకోమని అంటున్నాం. హై రిస్క్ చిన్నదైనా కూడా మేము బయట పంపించేస్తాము. అక్కడ కేంద్రం అనేది HDU అనే యూనిట్ని పక్కన పెట్టేసారు, తొలగించేశారు. కాబట్టి మేము హై రిస్క్ అనేది తీసుకోమంటున్నాం. ఏమంటున్నామంటే ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది ఇక్కడ ఆదోని టౌన్ కోటే కాదు ఈ హాస్పిటల్. నాకు తెలిసి చుట్టుపక్కల గ్రామాల్లో అన్నీ వస్తాయి. మంత్రాలయం నియోజకవర్గము 4 మండలాల వాళ్ళు ఇక్కడికే వస్తారు. ఆలూరు నియోజకవర్గం దాదాపు ఒక 4 మండలాలు ఇక్కడికే వస్తాయి. నెల్లూరు నుంచి ఇక్కడికే వస్తారు. మేము రేపు పొద్దున లోకేష్ గారి దగ్గర కూడా వెళ్ళి మేము మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు సార్ దృష్టికి కూడా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుంటాం. ఇది ఇప్పుడు 50 బెడ్ల పడగల హాస్పిటల్. దీన్ని 100 బెడ్స్కి మార్చే విధంగా గట్టి ప్రయత్నం చేస్తాం. ఎమ్మెల్యే గారితో కూడా ఇప్పుడే మాట్లాడాను. ఆయన ఎమ్మెల్యే గారు వచ్చేసి కలెక్టర్ దగ్గర ఉన్నామని అన్నారు. ఇందాకే మేము లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్ని శాంక్షన్స్ వచ్చాయి అంటే ఎంత స్టాఫ్ కావాలి అనేది ఈ లెటర్ అన్నది ఇప్పుడే మేము వాట్సాప్ చేయడం జరిగింది. మేమేమంటున్నామంటే ఇప్పుడే ఒక గర్భిణీ మహిళ వచ్చింది అర్లబండ నుంచి, కోసి మండలం అర్లబండ నుంచి కడుపులోని బిడ్డ చెప్పింది. ఆమె మనోవేదన చూడలేకపోతున్నాము. ఇట్లాంటివి ఉన్నప్పుడు చాలా బాధేస్తుంది ఎవరికైనా. ఎందుకంటే ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అనేవాళ్ళు కాదు, ధర్మాసుపత్రి అనేవాళ్ళు. అంటే అంతా ఆ హాస్పిటల్కి వెళ్తే మనకు 100% క్యూర్ జరుగుతుంది అనే ఒక భావనలోనే అప్పుడు ప్రజలు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మేడం వాళ్ళని అడిగితే మాకు టోటల్గా గవర్నమెంట్ డ్యూటీ గైనకాలజీ డాక్టర్స్ 7 మంది ఉంటే 7 మందిలోన 4 ఉన్నారు. దాంట్లో ఒకటి వేకెంట్ ఉంది, ఇంకొకటి మెటర్నిటీ లీవ్లో ఉన్నారు, ఇంకోటి డిప్యుటేషన్ మీద వెళ్ళారు అంటున్నారు. ఆ 4 డాక్టర్స్ కూడా 2 గర్భవతులు. ఒక ఆమె 9 నెలలు. ఆమె అదే అంటుంది, నేను ఇంకా 9 నెలలు అయినా కూడా నేను వచ్చి బికాజ్ ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. మేమేమంటున్నామంటే తప్పకుండా ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే ఇది ఇప్పటి పోరాటం కదా, ఎప్పటి నుంచో ఆదోని పెద్ద హాస్పిటల్ అంటే మహిళా హాస్పిటల్ అనేది 100 పడకలు చేయాలని చెప్పి మేము అని అన్నాము. కానీ ఇంతకుముందు ఉండే గవర్నమెంట్, ఇంతకుముందు ఉండే ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు ఒక అభివృద్ధి అంటే డెవలప్మెంట్ కమిటీ వేసి ఏం చేశారు వాళ్ళు? ఈ 5 సంవత్సరాలుగా ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కంటిన్యూస్గా ఆయనే ఉన్నారు కదా, అంతకుముందు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. కానీ ఆయన ఏమీ చేయలేదు. నేను ఎమ్మెల్యే గారికి కూడా నేను ఇందాక గట్టిగా చెప్పాను, అన్నా మీరు 100% కలెక్టర్ గారితో మాట్లాడండి, ఇమ్మీడియట్గా స్టాఫ్ వచ్చే విధంగా చూడండి. దెన్ మనము 3 బెడ్ దానిపైన రిప్రజెంటేషన్ సీఎం గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఇది అత్యవసరం. మనకు మెడికల్ కాలేజీ వచ్చినా కూడా అత్యవసరం అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడున్న డాక్టర్స్ ఏమంటున్నారంటే మేము మెడికల్ కాలేజీతో పోటీ పడి ఇక్కడ మేము హై రిస్క్ ఉన్నా కూడా మేము చేస్తాము. కానీ చాలా హై రిస్క్ ఉంటే మాత్రం మేము బయటికి పంపిస్తాము. మాకు మిగతా దాని అంటే 50 బెడ్ల పడకల కంటే కూడా 100 బెడ్లు వాళ్ళకి మేము సేవ్ చేస్తాం. అంత కెపాసిటీగా మేము కాన్ఫిడెన్స్ చేస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. కాబట్టి మేము ఇక్కడ
మేము గవర్నమెంట్లో ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా ఇది మా రెస్పాన్సిబిలిటీ కాబట్టి తెలుగుదేశం పార్టీ పరంగా నేను ఈరోజు గట్టిగా దీన్ని లోకేష్ గారి దృష్టికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి తొందరలోనే 100 పడకల హాస్పిటల్ అయ్యే విధంగా, ఎందుకంటే మనకు ఆల్రెడీ గవర్నమెంట్ అంటే మెడికల్ కాలేజ్ కూడా ఉంది కాబట్టి ఇది అవసరం కాబట్టి 100 పడకల హాస్పిటల్ కూడా మేము తీయడానికి కృషి చేస్తాము. దానికంటే ముందుగా ఇక్కడ నేను డాక్టర్స్ని కూడా ఒకటే కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని దేవుళ్ళుగా భావించి మీ దగ్గరకు వస్తారు కాబట్టి మీరు రెస్పాన్సిబిలిటీగా వైద్యం చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మేమే గవర్నమెంట్లో ఉండి కృష్ణమయ్యలో ఎంత వస్తుందని